ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖానాపురంలో 4 కొత్త ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేదల కోసం 4 పథకాలు ప్రారంభించామని, ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల విద్యుత్ లాంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో పేదలకు ఇల్లు ఇవ్వలేదని, తాము మాత్రం సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన 4 పథకాలు, పేదవాళ్లకు సంబంధించిన పథకాలు కొద్దిగా ఆలస్యమైనా 1కి 2 సార్లు గ్రామ సభలు చేసుకొని అర్హులైన వారందరికీ కూడా పథకాలు ఇల్లు కట్టియాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, ఇంకా ఉపాధి హామీ చేసుకునే కూలీలు. ఆ రోజు 20 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు పేదలు, భూమి లేని వారు బతకాలంటే కనీసం వాళ్లకు పని దొరకని పరిస్థితి ఉండొద్దని చెప్పి ఉపాధి హామీ లాంటి పథకాన్ని చట్టం రూపేణా తీసుకొచ్చాను. పుట్టిగా జీవోలు ఇయ్యలే, చట్టం తీసుకొని కనీసం 100 రోజులు పని కల్పించాలని మంచి పథకాన్ని 20 ఏళ్లుగా పెట్టి ఈరోజు పేదలకు అన్నం పెడుతున్న వాళ్లకు, భూమి లేని వాళ్లకు 6,000 రూపాయల లెక్క 2 ఇన్స్టాల్మెంట్లు 12,000 ఇచ్చే కార్యక్రమం 13 సంవత్సరాల పాలన